హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధానంలో నువ్వు హృదయాన్ని కుమ్మరించు. దేవుని సన్నిధానంలో నీ 2 చేతులు దేవుని వైపు చాపి, దేవుడు నీ జీవితంలో ఇంతవరకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు. భయంకరమైనటువంటి వేసవిలో కూడా మనము సజీవులముగా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. అందరము చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. అందరూ కళ్ళు మూసుకొని యోధా స్తుతి గోత్రపు సింహమా, గట్టిగా చప్పలు కొడుతూ, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, గట్టిగా చప్పలు, నీవే కదా నా ఆరాధన, శబ్దం రావాలి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదమున చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై యేసయ్యా నీవేనని, కళ్ళు పోయాలి. అహమును అణచి అధికారులను అదమున చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనాది కాలాన ప్రథమ ఫలముగా పరచిన నీకు ఆమెను నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనాది కాలాన ప్రథమ ఫలముగా పరచిన నీకు, అసాధ్యమైన
సాధ్యమైనది ఏమున్నది? అందరూ కలిసి పాడదాం. సాధ్యమైనది ఏమున్నది? స్వరమెత్తే. సాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి, నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, యేసయ్యా నీవే కదా నా ఆరాధన. గ్లోరీ, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా. అందరూ కలిసి పాడదాం. స్వరమెత్తి దేవుని సన్నిధిలో మనం తలంచుకుని, మనం ఆరాధించే దేవుడు ఆత్మదూరుడు, మనం ఆరాధించే దేవుడు ఆదరణకర్త, మనం ఆరాధించే దేవుడు అన్ని వేళలో స్తుతికి పాత్రుడు. ఆయన నిన్న నేడు నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. ఆయన వేలు పిల్లల గరుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు, స్తుతికి యోగ్యుడు. పాడి స్తుతిస్తున్నప్పుడు ఎదుకో గోడను కూల్చిన దేవుడు ఈ రాత్రి వేళ మనం పాడి స్తుతిస్తుండగా అడ్డుగా నిలబడిన ప్రతి విధమైన ఆటంకము యేసు నామములో తుచ్చరీలుగా మారిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాడు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనము నాకి చూటలో నీకు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చూటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి, నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. అందరం ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు. రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అధమున చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్న? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా. అందరం మనసారా పాడుదాం, చేతుల పైకి అందరం పాడు. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి. అందరం పాడదాం మనసారా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన,
ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నిన్నే పూర్ణ మనస్సుతో ఆరాధించు నిన్నే పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 పాడండి మనసారా ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడవా. మనుషులు మాట్లాడితే పగలు ద్వేషాలు పెరగొచ్చేమో, మనుషులు మాట్లాడితే ఒకటిగా ఉన్న ఇద్దరు విడిపోవచ్చేమో, మనుషులు మాట్లాడితే కోపాలు పగలు ద్వేషాలు పెరగొచ్చేమో. కానీ దేవుడు మాట్లాడితే బ్రతుకులు కట్టబడతాయి. దేవుడు మాట్లాడితే మూడు వారి హృదయాలు చిగురింపు చేయబడతాయి. దేవుడు మాట్లాడితే చితికి వేసారి పగిలిపోయిన బ్రతుకులకు జీవం కలుగుతుంది. ప్రభువా నాతో మాట్లాడయ్యా. నీ వాక్యం బండను బ్రద్దలు చేయి శుద్ధి పట్టింది. నీ వాక్యం మూలుగులో సైతం దూరి అన్నిటినీ విభాజించగలిగిన శక్తి కలిగిన వాక్యం. నీ వాక్యమే నాకు నెమ్మదినిస్తుందయ్యా. నీ వాక్యమే బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుందని భక్తుడు అన్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని భక్తుడు అన్నాడు. నా బ్రతుకుకు నా జీవనానికి ఆధారం వాక్యమే అన్నాడు భక్తుడు. ఈ రాత్రి మీ దాసుని బలపరచయ్య, అభిషేకించయ్య, నాతో మాట్లాడయ్య. అందరం అడుగుదాం. నాతో మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన. ప్రార్థన చేద్దాం. గనుడు వగు దేవానికి వందనాలు, స్తోత్రాలంటూ ప్రార్థన చేద్దాం. పీటర్ను ప్రార్థన చేస్తాడు. అందరము ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయం అంతా కూడా మనం అనేకమైనటువంటి పనులు చేసుకుని ఎంతో అలసటతో దేవుని సన్నిధానంలోనికి స్తోత్రం. నెమ్మది లేక, కుటుంబంలో సమాధానం లేక, మన జీవితాల్లో మోడుబాడినటువంటి జీవితాల్లో దేవుని సన్నిధానానికి వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, అన్నాడు అపోస్తుడు అయినటువంటి పౌలు ద్వారా లూదియాతో మాట్లాడావు కదా, లూదియా హృదయాన్ని తెరిచావు కదా. తన హృదయం తన కుటుంబం రక్షణలోనికి మీరు నడిపించారు కదా. చెరసాల నాయకుడితో మాట్లాడారు, వారి కుటుంబం కూడా రక్షణలోనికి వచ్చింది. మా పితరులు మాట్లాడినప్పుడు అనేక మంది హృదయాలు తెరవబడ్డాయి, రక్షణలోనికి నడిపించబడ్డారు. ఆది అపోస్తుడు పౌలు గారు పేతురు మాట్లాడినప్పుడు కూడా 3000 మంది ఇంచుమించుగా రక్షణలోనికి వచ్చారు. ప్రభా, మేము నీ సన్నిధికి వస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, ఈ ప్రాంత ప్రజలందరితో కలిసి మీరు మాట్లాడమని ఈ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము నాయన. ఏ విధము చేతనైనా, ఒక్క మాట చేతనైనా ప్రభా, మా బిడ్డలు నరకము నుంచి తప్పించబడినట్లు, వారి హృదయాలకు నెమ్మది, కుటుంబంలో సమాధానము, మరి ముఖ్యముగా ఈ ప్రాంతానికి చేరుకూడి వచ్చిన బిడ్డలందరికీ, యంత్రాంగం ద్వారా వింటున్న వారందరికీ రక్షణ కలుగు చేయండి. వారి హృదయాలను మార్చండి, వారి స్వభావాలను మార్చమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా, కృప చూపించండి. నీ దాసుడు నీ పక్షము నిలబడుతున్నాడు నాయన. ప్రభా, మేము ఒట్టి చేతులతో వచ్చాము తండ్రి, మేము ఒట్టి చేతులతో వెళ్ళుటకు అయ్యా మేము ఇష్టపడడం లేదు ప్రభా. మా హృదయాన్ని మీకు సమర్పించుకొని వెళ్ళాలని అయ్యా, ఇదిగో తండ్రి, మా కుటుంబాన్ని మీకు సమర్పించుకొని వెళ్ళాలని, ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి మేము వెళ్ళాలని, రక్షణలోనికి మేము నడిపించబడాలని, నీ మాటల చేత మేము ఆదరించబడాలని మేము ఆశతో ఎదురు చూస్తున్నాము నాయన. ప్రభా, బిడ్డలందరినీ మీరు నడిపించారు, పుట్టి చేతులతో ఎవ్వరిని మీరు పంపించొద్దు. నీ దాసుడు మాటలాడుచున్నప్పుడు ప్రభా, మానవుని మాటలు మరుగు చేసి కేవలము తండ్రి నీ దాసుడి పక్షంలో మీరు నిలబడి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ
ఒక్క మాట అయినా, ఒక్క వ్యక్తినైనా ప్రభా రక్షణలోనికి నడిపించే కార్యాన్ని మీరు జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ నామానికి ఆరోపించుకుంటూ